ఓపెన్గా చెప్తున్నా కదా ఆన్ కెమెరా. మసీద్కి వెళ్ళి పడుకుంటా, గుడికి వెళ్ళి పడుకుంటా, చర్చికి వెళ్ళి పడుకుంటాను. ఏడలే ఏదైతే పడుకోవడానికి చోటు ఇచ్చేవాడు భగవంతుడు అవుతాడు, కానీ 4 గోడల మధ్యలో ఏముంటుంది? అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, మీరు బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అన్నట్టు మీ ఇంట్రెస్ట్ అంతా క్రిస్టియన్ల మీద ఉంది అనడానికి అట్లా ఏమైనా ఉందా అంటున్నా. హిందువులు కనుక యాక్సెప్ట్ చేస్తే హిందువుల గుళ్ళల్లో కూడా వెళ్ళాలి కదా, అక్కడ కూడా ఒక రోజు పడుకోవాలి, కూడా వెళ్ళాలి తప్పకుండా. ముస్లింల నాకు వసతిని మానవత్వంతో నా కష్టాన్ని గుర్తించి ఆహ్వానిస్తే ఖచ్చితంగా పడుకోవడానికి నేను సిద్ధమే. హిందువులు ఆహ్వానిస్తే బొట్టు పెట్టుకోవాలి, టోపీ పెట్టుకోవాల్సి వస్తుంది. పెట్టుకోను. ఒకటి చెప్తాను, కాదు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఉపేందర్, నేను ఒకటి చెప్తాను క్లియర్. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్న ఫస్ట్ టైం నువ్వే అడిగావు, నేను ఆన్సర్ చెప్తా. బొట్టు పెట్టుకుంటావని నేను ఒకటి చెప్తా. యాజ్ అ పాలిటీషియన్ ఆయన క్రిస్టియనే కదా, నేను చెప్పని ఆయన క్రిస్టియనే కదా, నేను ఒకటి చెప్పను. అరే వినండి సార్, ఆయన క్రిస్టియనే కదా, పొద్దున్న బైబిలే చదువుతాడు కదా. నేను చెప్తాను. మరి తిరుపతి దేవస్థానానికి ప్రతి ఒక్కరికి ఒక ఎథిక్ ఉంటుంది. రామ్ చరణ్ హీరో ఉన్నాడే, ఆయన సంవత్సరంలో దాదాపుగా రాజకీయ నాయకుడు సంవత్సరంలో నేను అదే చెప్తున్నాను, ప్రచారం నేను క్లియర్ గా చెప్తున్నాను, ప్రేక్షకులు చూస్తున్నారు. నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నా, ఆన్ కెమెరా మాట్లాడుతున్నా. నేను మీరేం ఖర్చు చేయకుండా టెలికాస్ట్ చేసుకోవచ్చు. నేను అభినయ్ దర్శన్ అనే నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నాకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. విని చెప్తాను. నేను క్రిస్టియన్ సిద్ధాంతంలో, క్రిస్టియన్ అనే విశ్వాసంలో నేనున్నా. ఇప్పుడు హిందువుల గుడిలో పిలిస్తే నేను వెళ్ళి చక్కగా పడుకుంటా, హిందువులతో నేను మాట్లాడతా, భోంచేస్తా, వాళ్ళతో తిరుగుతా, వాళ్ళ సమస్యలు వింటా, నాకు తోచిన సహాయం నేను చేస్తా. బొట్టు పెట్టుకుంటే నా విశ్వాసాన్ని అగౌరవపరిచిన వాడిని అవుతా. ఇప్పుడు ఒక మాల వేసుకున్నావు, ఒకటి చెప్తాను. సరే సార్, నేను ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. నువ్వు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ప్రజల్లో ప్రచారానికి వెళ్ళావు. నేను ప్రచారం ఎగ్జాంపుల్ తీసుకున్నావు. ఉదాహరణకి వెళ్ళావు, ఎమ్మెల్యే అవటానికి వెళ్ళావు, ప్రజల్లోకి వెళ్ళావు, నువ్వు మాల వేసుకుని ఉన్నావు, అయ్యప్ప మాల వేసుకొని ఉన్నావు. ఒక క్రిస్టియన్, నేను ఒక క్రిస్టియన్, నాకు నువ్వు నచ్చావు, అభిమానించా, నీ భావజాలం నచ్చింది. సార్ మా ఇంటికి భోజనానికి రా అన్నావు, వచ్చావు, నేను బిర్యానీ పెట్టా. యాజ్ ఎ పాలిటీషియన్ తింటావా తినవా? అది ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? తింటావా తినవా? కనీసం వినండి సార్, స్వామి మాల వేసుకున్న వ్యక్తులు ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? 40 రోజులు ఉంటారు. వినండి. కానీ తర్వాత నువ్వు బిర్యానీ కాదు, నువ్వు బీఫ్ పెట్టినా కూడా తింటారు కదా పొలిటీషియన్స్ అంటే. వినండి సార్, మీరు ఈ లాజికల్ క్వశ్చన్ మాట్లాడారు, రాజకీయాల్లో రావాలంటే మీరు నలుగురిని ఆదర్శంగా తీసుకోండి. 40 రోజులు అయ్యప్ప మాల వేసుకుని నువ్వు పొలిటీషియన్ అయినా కూడా, ఎమ్మెల్యే అయినా కూడా, మా ఇంట్లో బిర్యానీ పెడితే నువ్వు తినవు, చికెన్ పెడితే తినవు. వాడు మాలలో ఉన్నాడని తెలిసి కూడా బిర్యానీ పెట్టాడు, మూర్ఖుడు. నీ లెక్క ఎగ్జాక్ట్లీ మీ లెక్క వాడు ఎగ్జాక్ట్లీ. అట్లా చెప్పండి. అభినయ్ దర్శన్ క్రైస్తవుడు, నాకు ఒక విశ్వాసం ఉంది, ఇది నన్ను చచ్చిపోయేంత వరకు దీక్ష. నేను చచ్చిపోయేంత వరకు నేను ఒక దీక్షలో, మీరు 40 days అలాంటప్పుడు సెక్యులర్ ప్రజలకు సేవకి బొట్టుకి లింక్ లేదబ్బా. మతం ముసుగులో రాజకీయ పార్టీ చేస్తున్నా ఒక సమస్య లేదు అని చెప్పుకోవాలి. ఏమన్నావు? సెక్యులర్ అనొద్దు మీరు. హిందువులు గుళ్ళో పడుకుంటావా అంటే, హిందువులు గుళ్ళో పడుకుంటావు అంటే నేనేమన్నా పడుకుంటాను. ఇక మీలాంటి వాడే ఏమన్నాడు అంటే, నా భార్య పక్కన పడుకుంటా కానీ ఆ పనులు మాత్రం చేయను అన్నాడు. అట్లా కాదు సార్, మీరు ఓపెన్ గా నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా, నేను గుడిలో పిలిచి పడుకోమంటే పడుకుంటా సార్. నేను ఒక నిమిషం, మీరు పొలిటీషియన్ అవుదాం అనుకుంటారా లేదా? ఖచ్చితంగా మీరు కూల్, ఫస్ట్ కామ్ డౌన్ కండి. అంత ఆవేశం ఉంటే నన్ను కొట్టేటట్టు ఉంటే పొలిటీషియన్ కాలేరు. పొలిటీషియన్స్ అంటే మొహం మీద ఉమ్మేసినా కూడా ఆ టైప్ కాదు, ఆ టైప్ నేను కాదు. నేను జెన్యూన్ గా ఉంటా, రైట్ రాయల్ గా ఉంటా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఒకడా బైబిల్ అన్నాడు రాధా మనోహర్ దాస్, లంజల పుస్తకం అని అన్నాడు. యేసుక్రీస్తు తల్లి మరియా వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కందే అన్నాడు. ఇదే మాట ఒక 20-30 ఛానళ్ళు లైవ్లు పెట్టుకొని మమ్మల్ని హేళన చేస్తూ ఉంటే ఆన్సర్ చెప్పొద్దన్న. అందులో భాగంగా నువ్వు బైబుల్ జోలికి వచ్చావు కాబట్టి నీ గ్రంథాల్లో ఏముందో మాట్లాడావు అంతే తప్ప బూతులు మాట్లాడాల సుమా. మీ పురాణాల్లో ఏముందో చెప్పావు అంతే. మేము ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామన్నా, చర్చిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాం మీ చేతుల్లో బైబిల్ ఉండాలి ఖచ్చితంగా అని. మరి మీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పురాణాలు పంచొచ్చుగా. మీ గుడికి వచ్చిన అందరికీ భగవద్గీత రామాయణం ఇవ్వచ్చుగా. మీరెందుకు ఎవరన్నా? హిందువులందరిలో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, పురాణాలు ఉండాలి, వేదాలు ఉండాలి, తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. ఉంటే అంటే మత ప్రచారం చేయడం మా సంస్కృతులు లేదు కాబట్టి మేము ప్రచారం చేయం.
ప్రచారం కాదన్నా, నువ్వు ఒక హిందువి అని అంటున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణ మతాన్ని నమ్మిన వ్యక్తివి, అప్పుడు నీ మత గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కదా, ఎందుకు ఉండదు? ఉండదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎవరు ఉండదని మీరు ఎట్లా ఇవాళ అందరు హిందువులు అన్న, మా ఇంటికి వస్తారా మీరు? గుండెల మీద చేసుకో, మా ఇంటికి రండి మీరు. గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటాయి, నా ఇంట్లో అతకంటే ఒక 10-15 బైబిల్ ఉంటాయి. ప్రతి క్రిస్టియన్ ఇంటికి వెళ్ళండి, బైబిల్ ఉంటుంది. ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి చూడండి ఎన్ని రామాయణాలు ఉన్నాయో అడగండి, భగవద్గీతలు ఎన్ని ఉన్నాయి, పురాణాలు ఎన్ని ఉన్నాయి. ఉండాల్సిన నీ గ్రంథం నువ్వు చదవనప్పుడు మా సంస్కృతులు తెలుసు నీ కదా. గ్రంథంలో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పారు చదవతలేరని? ఎవరు చదవట్లేదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఏంటో తెలుసా, ఇదే 10వ తరగతిలలో ఏ గరికపాటి నరసింహారావు, ఇదే 10వ తరగతిలలో రామాయణం గురించి అన్ని కాండాలు వివరించారు. మీ బైబిల్ గురించి ఏ రామాయణం గురించి? మీ బైబిల్ గురించి ఎక్కడ? వాల్మీకి రామాయణం గురించా, మొల్ల రామాయణం గురించా, లేకపోతే ఏ రామాయణం? 318 రకాల రామాయణాలు ఉన్నాయి, అందులో ఏ రామాయణం గురించి మీరు చదివారు? బైబిల్ అంటే బైబిల్ ఒకటే పుస్తకం, ఒకటే బైబిల్ గ్రంథం ఒకటే చాప్టర్ లేవు, అందులో 66 పుస్తకాలు ఉన్నాయి, లేదా 73 పుస్తకాలు ఉన్నాయి వేరే చోట. మాకు రామాయణం అని అంటే వాల్మీకి రాసిన రామాయణం అని చెప్తాను అన్న. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు ఏ మీరు రాసుకోండి రామాయణం, నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు చదవండి అంటున్నాను. మీరు చదివితే ఏమవుతుందంటే అందులో ఏముందో ప్రతి హిందూకు తెలుస్తుంది. అప్పుడు మేము హేళన చేస్తున్నామా, ఉన్న విషయాలే చెబుతున్నామా, మీకు అర్థమైద్దని చెప్తున్నాను నేను. రామాయణాన్ని టార్గెట్ చేయట్లేదు నేను, అవి మీరు చదవాలి అంటున్నాను. బైబిల్ అట్లా మీరు మమ్మల్ని అడగొచ్చు, మీరు బైబిల్ చదవండి అని. మేము ప్రతిరోజు చదువుతాం, ఉదయం చదువుతాం, మధ్యాహ్నం చదువుతాం, పడుకునేటప్పుడు చదువుతాం, ఖాళీగా ఉంటే గంటలు చదువుతాం. మీరు ఎన్నిసార్లు చదువుంటారు అట్లా? మీ పురాణాలు తెలుసుకోవాలి కదా, అసలు ఏముంది అందులో అనేది, ఏముందో తెలుసుకోవాలి కదన్నా. ఏమీ తెలియకుండా నేను ధర్మ ప్రచారకుడిని అంటే అసలు నీ మత గ్రంథాలు ఏం చెప్పాయి? నీకు ఏది ప్రామాణిక? ఒక బైబిల్ పట్టుకొని లేదంటే ఒక బ్లేజర్ వేసుకొని ఒక కోట్ వేసుకుంటే పాస్టర్ అయిపోతాడా, ఫాదర్ అయిపోతాడా? ఇదేనా మీ సంస్కృతి? ఒక్క విషయం చెప్పాలన్నా, సంస్కృతి అనేది ఆహార పద్ధతులకు సంబంధించిందో, కట్టుబట్టలకు సంబంధించిందో, ఆచార సాంప్రదాయాలకు సంబంధించిందో మాత్రమే కాదన్నా, అదొక జీవిత విధానం. అది సంస్కృతి. ఎవరి పద్ధతి వారుకుంటుంది. మేము ఉన్నామన్నా, క్రైస్తవులు ఉన్నాం, మా బైబిల్ ఏం చెబుతుంది అంటే మందు తాగొద్దు అని చెబుతుంది, త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదంటుంది, వ్యభిచరించొద్దు అంటుంది, కట్టుకున్న భార్యతో మాత్రమే కాపురం చేయి. ఇప్పుడు ప్రవీణ్ గారు చేసింది ఏది? ప్రవీణ్ పగడాల్ గారు చేసింది. మీరు ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కూడా చంపాలనుకుంటే నేనేం చెప్పలేను. లేదు, సామాజిక మాధ్యమంలో వచ్చిందే అడుగుతున్నాను. 10 మంది రకరకాలుగా మాట్లాడటం మనుషుల నైజం. అది లోకుల్ని కాకులు అంటారు. ఇవాళ క్రైస్తవులు అంటేనే పళ్ళు పట్ట కొరికే వాళ్ళు. అజయనా, మీరు